క్రషర్స్ మీద ఏది మనం ఆర్ఎంసీ ప్లాంట్ల మీద చేశాం. 100 కోట్లు వాళ్ళు ఏది మొత్తం గవర్నమెంట్ కట్టాల్సింది మైనింగ్ చేస్తూ ఎగ్గొడుతూ వాళ్ళు దొంగదారిలో మైనింగ్ చేస్తున్న వాళ్ళ మీద చేశాం. సో అంటే డిమాలిషన్ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, అంటే ఎన్ఫోర్స్మెంట్. బట్ డిమాలిషన్ కాకుండా కన్స్ట్రక్టివ్ సైడ్ కూడా మేము వెళ్తున్నాం. అంటే ఇప్పుడు చెరువులు చాలా జరుగుతున్నాయి. హైడ్రా దాదాపు 25 చెరువులు, పెద్ద చెరువులు చేస్తున్నారు. ఇవే కాకుండా చిన్న చిన్న చెరువులు కూడా చాలా మంది సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో దాదాపు మోర్ దెన్ సిటీలో 100-200 చెరువులు టేకప్ చేయాలని, పార్కులు కూడా మేము ఏదైతే రీక్లెయిమ్ చేసామో 100 పార్కులు కూడా చేయాలి. అంటే ఒక ఊహించుకోండి, ఒక హైదరాబాద్ సిటీ లాంటిది పార్కులు, చెరువులు అన్ని తయారైతే కనుక మంచి వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లు ఇవన్నీ ఉంటే కనుక ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే పర్యావరణ పరంగా పిల్లలకు ఆహ్లాదం ఉండేటట్టు పరంగా ఇళ్లలో కూర్చొని సెల్ ఫోన్లు లేకపోతే దీనికి అడిక్ట్ కాకుండా, లేకపోతే ఎటువంటి ఏది ఫిజికల్ యాక్టివిటీ లేకుండా జబ్బులకి వాళ్ళకి ఇది అవ్వకుండా నీటి కాలుష్యంతో ఇదంతా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ చెరువులు ఇవన్నీ డెవలప్ చేయడానికి కూడా హైడ్రా నెక్స్ట్ 1-2 years దాదాపు ఒక చిన్న చిన్న చెరువులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి కూడా అవి కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ఈ చేసే క్రమంలో ఎవరు మళ్ళా ఏంటంటే ఈ చెరువుని కబ్జా చేసి దాన్ని ఏదో స్వార్థం కోసం చేయకుండా వాళ్ళు నిస్వార్థంగా ముందుకు వచ్చి చేసేదానికి వాళ్ళందరినీ కూడా చేస్తాం. గతంలో కూడా జరిగాయి, నేను కాదనట్లేదు. గతంలో కూడా చెరువులో పునరుద్ధరణ చేశారు, కానీ గతంలో ఎంక్రోచ్మెంట్స్ తీసి చేసింది లేదు. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీస్తాం. దీంట్లో దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు బతుకమ్మకుండా అసలు లేని దాన్ని మాయమైన దాన్ని మొత్తం తీసి చేసాం. అట్లానే మీరు అసలు అది కోర్టు పరిధిలో ఉంది, దాని మీద జరుగుతున్నది. సో ఏదైనా కానీ అంటే ఇట్లా మీరు చేసిన ప్రతి చెరువులో కూడా ఎంక్రోచ్మెంట్స్ కూడా దాన్ని ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు క్లియర్ చేసింది. గతంలో చెరువుల పునరుద్ధరణకి ఇప్పుడు ఉన్నటువంటి బేసిక్ యాక్టివిటీ ఇదే అన్నమాట. అంటే అది యాక్చువల్గా కర్ణాటక నుంచి చీఫ్ ఇంజనీర్ల ముందు వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు మేము యాక్చువల్గా స్టడీ చేయడానికి మేము నవంబర్లో 2024లో 2024లో మేము వెళ్ళాం అన్నమాట. హైడ్రా ఫామ్ అయిన తర్వాత కర్ణాటక అసలు ఏంది ఎట్లా జరుగుతుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, ఆ బృందం అంతా. నేను అడిగాను మీరు ఎందుకు వచ్చారంటే సార్ అసలు ఎంక్రోచ్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు మీరు. అది అన్నిటికన్నా ఆశ్చర్యం. అంటే ఎంక్రోచ్మెంట్ తీసి చెరువులు తయారు చేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. అందుకోసం రెసిస్టెన్స్ చాలా ఉంటుంది. కొంతమందికి ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కూడా పేదవాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తానికి సీఎం గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. అందరికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతారో దాంట్లో ఆ చెరువులో మేము ఎంక్రోచ్మెంట్ తీసుకుని వాళ్ళందరూ కూడా 2 bedroom హౌసెస్ ఇమీడియట్ గా అలాట్ చేస్తాం. అలాట్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే కనుక ఈ కబ్జాలకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అయితే ఉన్నది. అది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా మా పరిధి దాదాపు 2300 చదరపు కిలోమీటర్లు, 1,60,00,000 మంది జనాభా ఉంటారు. హైడ్రా జోన్, హైడ్రా ఏరియాస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దాకా 1,20,00,000 దాకా ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మీరు చూస్తే ఆల్మోస్ట్ 35-40% పాపులేషన్ మన హైదరాబాద్ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్. సో బట్ ఏదైనా కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సో ప్రజలు బాగా ఏదైతే కనుక ట్రస్ట్ విశ్వాసం హైడ్రా మీద పెట్టుకున్న దానికి మేము కూడా అందరం కృతజ్ఞతగా ఉన్నాము. మేము తప్పకుండా మా వైపు నుంచి మా స్థాయి శక్తుల ఎంత చేయగలుగుతో అంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన. వాళ్ళు వచ్చి వాళ్ళు 1000 మంది వచ్చి మాకు రోజు పిటిషన్లు ఇవ్వటాలు, 100 మంది వచ్చి పొద్దున్న నుంచి వాళ్ళు వెయిట్ చేయటాలు ఇదంతా కూడా ఉన్నది. సో వాళ్ళ నమ్మకాన్ని పెట్టుకున్నానికి మేమందరం కూడా డెఫినెట్ గా నమ్మకాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం. నేనేం లేదు, ప్రభుత్వం పాలసీ నిర్ణయం, ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చి అడుగుతుంటారు హైడ్రాన్ని అక్కడికి చేయాలని చెప్పి. పబ్లిక్ కూడా వస్తుంటారు తెలియకుండా. కొంతమంది రైతులు కామారెడ్డి నుంచి వచ్చినారు, మన ఎవరు మా ఇక్కడ పెద్దపల్లి నుంచి మాట్లాడుతుండే అక్కడ రావాలని చెప్పి ఎవరో లేడీ మాట్లాడుతుంది మా ఏరియాలో. ఇట్లా అంటే రైతులు వస్తుంటారు. కొంతమంది కామారెడ్డి కూడా మాకు వరదలు వచ్చినాయని చెప్పి అక్కడి నుంచి రైతులు వచ్చినారు. ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర కూడా ఇట్లా ఇది హైడ్రా అనే దాన్ని తెస్తే బాగుంటుంది అనేటటువంటి వాళ్ళు అభిప్రాయం నింటే వాళ్ళు ఉన్నదేమో అనుకోని పొరపాటున వాళ్ళు వచ్చి అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వ పాలసీ నిర్ణయం ఇది. సో దాంట్లో హైడ్రా పాత్ర చాలా పరిమితం ఉంటుంది. హైడ్రా అనేది ఎక్కడ ఓన్లీ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రయోగాత్మకంగా తయారు చేసినటువంటి సంస్థ ఇది.
ఇండివిజువల్స్ కన్నా సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ కూడా. ఆ వ్యవస్థ అనేది డెఫినెట్ గా ఇన్ని పవర్స్ తోటి, ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పవర్స్ తోటి మనకి ఒక హైడ్రా సంస్థ రావటం, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చాలా ఆసక్తి కూడా ఉన్నది. చాలా మంది కూడా మీరు చూస్తే బీజేపీ ఎక్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సహస్రబుద్ధే, డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు మేజర్ ఇంగ్లీష్ డైరీలో. ఇట్లా ఏది అంటే ఆయన జాతీయ ఉపాధ్యక్షుడు బీజేపీ గతంలో చేశారు. సో ఆయన బాంబే నుంచి కూడా, ముంబై నుంచి కూడా ఎంపీగా చేశారు. సో ఆయన కూడా ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇట్లా హైడ్రా లాంటి సంస్థలు ముంబైలో కూడా రావాలి, ఇంకా ఇతర పట్టణాల్లో కూడా, సిటీలో కూడా వస్తే బాగుంటుందని వారు వ్యక్తపరిచారు. ఇట్లా చాలా మంది, అంటే ఈవెన్ చాలా మంది మన బయట స్టేట్స్ నుంచి వచ్చినటువంటి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సిఎండిఏ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆసక్తి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, సో ఇట్లా చాలా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు అందరూ ఎవరు వచ్చినా కానీ కూడా ఇట్లా హైడ్రా లాంటి సంస్థ అనేది ఉంటే చాలా అంటే ఇటువంటి కబ్జాలు ఈ చెక్ చేయడానికి డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టులో హైడ్రా దూకుని కొంచెం ప్రశ్నిస్తున్నారు. అది ఉన్నది. సో దాని మీద కూడా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వైలేట్ చేశారని, లేకపోతే నోటీసులు ఇవ్వకుండా మేము ఇది కూలగొడుతున్నామనో, లేకపోతే ఇట్లానే ఉన్నప్పుడు సో దానికి కూడా మేము అంటే మన జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. చాలా స్పష్టంగా నోటీసులు ఇవ్వకుండా కూడా మనం ఏ పరిస్థితుల్లో చేయొచ్చనేది కూడా మేము అవన్నీ కూడా కోర్టులకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ, కోర్టులు కూడా ఏదైతే గనక హైడ్రా అనేది ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ అవుతున్న, అంటే కొత్తగా వచ్చిన సంస్థ, సో న్యాచురల్ గా ప్రొసీజర్స్ అవి కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా చూశాను, ముఖ్యం అని మనం ఏదైతే కనుక అమీన్పూర్, ఐలాపూర్ లో వాళ్ళ తండ్రి ఉన్నాడు, 98 ఏళ్ల ముసలివాడు అని చెప్పి రాస్తారు. 98 ఏళ్లు అతనికి వెనకాల నడిపించేదంతా కబ్జాదారుడు అయినటువంటి ముఖ్యం. సో ఇట్లాంటి వాళ్ళు కంటెంప్ట్ వేస్తుంటారు. నేచురల్ గా ఎవరు ముఖ్యం కంటెంప్ట్ వేస్తాడు. నెక్స్ట్ అట్లానే ఎవరు మన సంధ్యా శ్రీధర్రావు అని చెప్పి ఎఫ్సీఐ అతని మీద 40 క్రిమినల్ కేసు, అతను దాదాపు నా మీద 10-15 కేసులు కంటెంప్ట్ వేశాడు. నల్లమల్లారెడ్డి అని దాదాపు 2200 మంది సింగరేణి కార్మికుల భూములన్నింటినీ కబ్జా చేసి మొత్తం చేసి అతను 10 కంటెంప్ట్ వేశాడు. సో అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే చట్టాన్ని కొంత అటీటుగా చేస్తూ వీళ్ళు మేనేజ్ చేయాలనుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు వేస్తుంటారు. సో దీన్ని తప్పకుండా మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. చట్టపరంగా ఎదుర్కొని డెఫినెట్ గా